అభిషేకం. విరామం తర్వాత మీ అందరికీ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమానికి పునః స్వాగతం. ఆ రూపం అపురూపం, ఆ దృశ్యం మనోహరం. ఆపద మొక్కులవాడైన ఆ ఏడుకొండలవాడు శ్రీదేవి భూదేవి సమేతుడై కళ్యాణ వేదిక మీద కొలువుదీరిన వైనం లోకానికెంతో మంగళదాయకం. ఆ వైభవాన్ని వైభోగాన్ని అన్నమాచార్యులు వారు ఎంతో హృదయంగా వర్ణించిన ఒక శృంగార కీర్తన ఇప్పుడు మనం వినబోతున్నాం. నీలాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న డాక్టర్ జోషి భట్ల గారు ఈ కీర్తనని యమన్ రాగంలో స్వరపరిస్తే ఆలపించవలసిందిగా కోరుతున్నాను శ్రీకృష్ణుని. మలకుని నిన్న పెరుమాళ్ళు వీడే వెలయ రాజసమున విర్రవీగిని వాడే. మలకుని నిన్న పెరుమాళ్ళు వీడే వెలయ రాజసమున విర్రవీగిని వాడే. మలకుని నిన్న పెరుమాళ్ళు వీడే. నాలినిద్దరు దేవుళ్ళ నడుమ నిలుచుండి కైలాటాలు చల్లినదే కనుగొనలా. నాలినిద్దరు దేవుళ్ళ నడుమ నిలుచుండి కైలాటాలు చల్లినదే కనుగొనలా. వేళ వేళ పొత్తులను విందులారగించుకుంటా, వేళ వేళ పొత్తులను విందులారగించుకుంటా వాలి కొలువుండి తిరువాముడి మంటపాన. మలకుని నిన్న పెరుమాళ్ళు వీడే వెలయ రాజసమున విర్రవీగిని వాడే. మలకుని నిన్న పెరుమాళ్ళు వీడే. ఆటలు పాటలు చూచి అంగరంగ వైభవముల నీటు తోడ సొమ్ములెల్లా నిండా బెట్టుక. ఆటలు పాటలు చూచి అంగరంగ వైభవముల నీటు తోడ సొమ్ములెల్లా నిండా బెట్టుక. గాటపు పూదండలతో కస్తూరి నామములతో, గాటపు పూదండలతో కస్తూరి నామములతో మేటి సింహాసనముపై మించేరు కళలా. మలకుని నిన్న పెరుమాళ్ళు వీడే వెలయ రాజసమున విర్రవీగిని వాడే. మలకుని నిన్న పెరుమాళ్ళు వీడే. తామిర కొలను వలే తగతిరు చేల ఛాతి కోమలులిద్దరును తాను కుచ్చళ్ళు పోసి. ప్రేమ గరక జడలు పిరిది దిండ్లు దేరిచి కామించి నవ్వీని వాడి కళ్యాణ వేదికలో. మలకుని నిన్న పెరుమాళ్ళు వీడే వెలయ రాజసమున విర్రవీగిని వాడే. మలకుని నిన్న పెరుమాళ్ళు వీడే.
ముత్తేల చొల్లెపు చుట్టూ ముంగురులపై గప్పి మెత్తిన గంధపు పూత మీన నిండగా ముత్తేల చొల్లెపు చుట్టూ ముంగురులపై గప్పి మెత్తిన గంధపు పూత మీన నిండగా హత్తిన పూదండల మర జల్లులలోని హత్తిన పూదండల మర జల్లులలోని కొత్త మేలు కట్లలోను కూర్చున్నాడు వీడే మలకుని నిన్న పెరుమాళ్ళు వీడే వెలయ రాజసమున విర్రవీగిని వాడే మలగుని నిన్న పెరుమాళ్ళు వీడే కుడి ఎడమ కొప్పుల కొళ్ళాయి పాగ చుంగుల బెడిదపు దంపతులు పెండ్లి చవికెలు కుడి ఎడమ కొప్పుల కొళ్ళాయి పాగ చుంగుల బెడిదపు దంపతులు పెండ్లి చవికెలు అడరి శ్రీ వెంకటేశుడల మేలు మంగ అడరి శ్రీ వెంకటేశుడల మేలు మంగ తాను పుడమి కూడున్నవారు భోగపురతులను మలకుని నిన్న పెరుమాళ్ళు వీడే వెలయ రాజసమున విర్రవీగిని వాడే మలగుని నిన్న పెరుమాళ్ళు వీడే ఈ పాట శ్రీకృష్ణ కోసమే చేయబడిందా అన్నట్టుగా ఉంది. చక్కగా ఉంది కృష్ణ నీ వాయిస్లో. అలాగే రాజశేఖర శర్మ గారు, నాకు తెలిసి ఆయన దీన్ని స్వరపరచడానికి కూర్చున్నప్పుడు ఈ పాట తాలూకు గ్రిప్పు రాజస్సము అన్న పదం దగ్గర దొరికి ఉంది అనుకుంటాను. ఒకసారి ఆ మాట అనువా, వెలయ రాజస్సమున వెలయ రాజసమున విర్రవీగిని వాడే. స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా ఎలా వైభవోత్పత్తంగా ఆయన అక్కడ మనకి కనిపిస్తున్నారు అన్నదాన్ని దృశ్యమానంగా వర్ణించారు. ఒక్కడే ఏకాంగ వీరుడు రుమికి దైవమౌనా ఒక్కడే ఏకాంగ వీరుడు రుమికి దైవమౌనా ఎక్కడ హనుమంతునికెదురాలోకము ఒక్కడే ఏకాంగ వీరుడు రుమికి దైవమౌనా. మన కళ్ళ ముందు అక్షరాలు ఆవిష్కరిస్తుందో అది అసలైన చిత్రం. అలాగే ఏ సాహిత్యం, ఏ కవిత మన కళ్ళ ముందు బొమ్మల్ని పొందుపరుస్తుందో అది నిజమైన కవిత అని. సో పదచిత్రం అంట. సో అన్నమయ్య గారు అన్నీ పదచిత్రాలే. ఇందులో భాష కొంత మనకి ఇప్పటికీ కొంచెం ఏవేగా మనకి కొంచెం అర్థం చేసుకోవాలి, 1-2 సార్లు చదివి అర్థం చేసుకోవాలి, ఆ వొకాబులరీ అది మనకి కొంచెం తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. కానీ ఒకసారి తెలుసుకుని కనుక మనం పాటను కళ్ళు మూసుకుని వింటూ ఉంటే ఆ దృశ్యం మన కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. పాట మొత్తం నాకు అది కనపడింది. చక్కగా శోభాచార్య శర్మ గారు, ధన్యవాదాలు. చక్కగా పాడు. శ్రీకృష్ణ, ఇంతవరకు నువ్వు గత సంచికల్లో 10-15 పాడుంటావు పాటలు, మొత్తం అన్నింటిలోకి బెస్ట్ ఇది నీ పెర్ఫార్మెన్స్. కళ్యాణ రాగంలో చక్కగా రాణించింది నీ వాయిస్, చాలా స్పష్టంగా, చాలా భావయుక్తంగా, ఎక్కడ కూడా అపశృతులు లేకుండా చాలా చక్కగా పాడావు. అభినందనలు. జోషి గారు, చాలా వింత వింత పోకడలతో ఉన్నాయి, మధ్య మధ్యలో వచ్చే బిట్లు ఉన్నాయండి, అవన్నీ చాలా చక్కగా ఉన్నాయి. కానీ ఇందులో వీణకి వైలెంట్కి కుదిరినంత సామరస్యంగా ఫ్లూట్ మరి డిస్టర్బెన్స్ అనిపించింది, ఎక్కువ మోతాదు ఎక్కువైపోయింది. ఆ ఫ్లూట్ లేకుండా కేవలం వీణ వైలెంట్తో సరిపెట్టి ఉంటే చాలా ఒక విశిష్టమైనటువంటి ఫ్లేవర్ వచ్చి ఉండేదని భావిస్తున్నాను ఈ పాటలో. అంతేకాకుండా కొంచెం ట్రిమ్ చేయాలండి, బీజిఎమ్స్ అన్నీ కూడా ఇంక సరిపోతాయి, ఇంకా కావాలనిపించినప్పుడు ఆపేయాలి. అవి లేదా బోరు కొట్టే అవకాశం ఉంది. చరణం తొందరగా రావాలి, ప్లస్ బాగున్నాయి బిట్లన్నీ బాగున్నాయి కాబట్టి దాన్ని డోస్ పెంచితే కొంచెం ల్యాగ్ వచ్చింది, అంతకుమించి ఏం లేదు. ముఖ్యంగా నాకు ఆ వీణ లింక్ చరణానికి లీడ్ చేసే అది చాలా
అనూహ్యంగా ఉంది, చక్కగా ఉంది. చాలా చక్కగా చేశారు యమన్ రాగంలో. చిత్రమైన పనులు, విచిత్రమైన విన్యాసాలు చేసే బాలుణ్ణి చూస్తే అందరికీ ఆనందం కలుగుతుందేమో గాని అమ్మకు మాత్రం లోపల కలవరం మొదలవుతుంది. పిల్లవాడి అసాధారణ చేష్టలను చూసి తల్లిపడే వేదనను అత్యంత సహజంగా వర్ణించారు అన్నమాచార్యులు వారు. మధుకర్ గారు శుద్ధ సావేరి రాగంలో స్వరపరిచినటువంటి ఈ కీర్తనని ఆలపించడానికి ఆహ్వానిస్తున్నాను శ్రీమతి మాళవికని. సారి సారి దూర నీల చందమా
తల్లి యొక్క భావం ఖచ్చితంగా కరెక్ట్గా మీ స్వరరచనలో ప్రతిఫలించిందని నాకు బాగా అనిపించింది. మాళవిక చక్కగా దాన్ని పాడావు. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ లైన్ దగ్గర నుంచి అంటే అన్నమయ్య గారి ఆ శిల్ప నిర్వహణ, పాట ఇతివృత్తమే మనకి అందరికీ హత్తుకునేటువంటి విషయం. కొన్ని ఇతివృత్తాలు ఉంటాయి, అవి ఎంచుకోవటమే తరువాయి నిరాఘాటంగా పెన్ను కదిలిపోతుంది. అమ్మ, ఈశ్వరుడు, శ్రీకృష్ణుడు ఇలాంటి కొన్ని విషయాలు ఉంటాయి. సో అలాంటి ఒక ఇది అందులో తల్లి యొక్క ఆర్తి మొదటి లైన్లో. ఇందులో చమత్కారం ఏంటంటే అడిగి మరీ గోవిందుడిని బిడ్డలాగా పొందాను అన్నప్పుడు మరి గోవిందుడి శక్తియుక్తులను తెలుసు కదా, కానీ ఆ విషయం మరిపింపజేస్తుంది అమ్మతనం. సో మడుగులు ఎత్తున్నాడు, కొండలు ఎత్తున్నాడు, ఎందుకు వీడికి కష్టం, చెప్పినా వింటలేదు, మానట్లేదు అన్న ఆర్తి గోవిందుడే, కానీ అమ్మ ఆ విషయం గుర్తుండదు. సో ఆ చమత్కారం నాకు కనిపించింది. కొండవేల నెత్తినట్టి గోవింద గోవింద నిన్ను కొండించేరు యశోదకు గోవింద, నిన్ను కొండించేరు యశోదకు గోవింద. కొండవేల నెత్తినట్టి గోవింద గోవింద నిన్ను కొండించేరు యశోదకు గోవింద, నిన్ను కొండించేరు యశోదకు గోవింద. ఎక్కడో లీలగా మొదట్లో గోవిందుడిని ఎత్తుకోవడం, చివరిలో వెంకటేశ్వర స్వామి గారి మీద తీసుకొచ్చి ముగించడంతో సహా మధ్యలో మడుగులు ఎత్తడం అంటే మత్స్యావతారం అని, కొండలు ఎత్తడం అంటే కూర్మ అవతారం అని, అడవులు తిరిగేటువంటి నరసింహావతారం అని చెప్పి కలికి అవతారం, ఇట్లా దశావతారాలను కూడా ఎక్కడో స్ఫురింపజేయటం ఆయన ప్రయత్నం ఏంటుంది నా భావన. మొత్తం మీద మంచి పాటను వినిపించావు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. బాగా పాడావు మాళవిక. కొద్దిగా శ్వాస కూడా కొంత ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం కనబడుతూ ఉంది. ఎక్స్ప్రెషన్ చాలా భావ ప్రకటన అంతా బాగుంది. మధుకర్ గారు, ఒక్కొక్క సంచికలో ఒక్కొక్కరి మీద స్వామివారి కరుణ ప్రసరించడం జరుగుతుంది. నన్ను ఇంతవరకు స్వామివారి కరుణించలేదని నేను బాధపడతా ఉన్నాను. దైవం మానుష రూపేణ అన్నారు కదా, అంటే మీ ద్వారా నన్ను స్వామి కరుణించాలని నేను మీకు ఒక అర్జీ పెట్టాను. శహన రాగం, ఎదుకుల కాంభోజి, ద్విజావంతి, ఈ మూడు ఇంకా కనుచూపు మేరలో కనబడట్లేదు, స్వామివారి కరుణ ఇంకా నా మీద పడలేదని బాధపడుతూ, శుద్ధ సావేరి చాలా చక్కగా చేశారు. చాలా పవిత్రమైన రాగం. ముఖ్యంగా ఇటువంటి శ్రీకృష్ణుడి లీలా వినోద లహరిని చెప్పడానికి చాలా చక్కటి రాగం అది. కోరి అని ఎత్తుకోవడం కూడా ప్రస్ఫుటంగా అది కొట్ట వచ్చినట్టుగా వినబడి చక్కగా మనసు హత్తుకుంటుంది, క్యాచీగా ఉంది. అభినందనలు. షహనలో తొందరలోనే చేస్తాను, తొందరలోనే వినిపిస్తాను. ఈ పాట కంపోజింగ్ అప్పుడు నేను చేసినప్పుడే ఇంకా మాళవిక గారే పాడాలనిపించిందండి. సో అంటే వాయిస్ కల్చర్ బాగా తెలుసు కాబట్టి కరెక్ట్గా సూట్ అవుతుంది అనుకున్నాను. అలాగే సార్ రాఘవేంద్రరావు దగ్గరికి వెళ్ళినప్పుడు ఓకే చేస్తే బాగుండు అంటే నాకు పర్సనల్గా చాలా నచ్చింది. సో వినిన వెంటనే చాలా బాగుంది అన్నారు. అలా మాళవిక గారు కూడా చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ. తిరుమల తిరుపతి దేవస్థానములు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్ట్ సంయుక్తంగా సమర్పిస్తున్న అన్నమయ్య పాటకు పట్టాభిషేకంలో కాసేపు విరామం. వెంకటరమణ గోవింద, సంకటహరణ గోవింద. సకలోపాసకులకు నందును సగుణంబే ప్రమాణము, సకల మునీంద్రులు పూజించే ఈ సాకారమే ప్రమాణము. ఏమీ నెరుగని నన్ను ఇంత చేసేను, నా మగడై ఇట్లానే నన్ను నేల మనవే. అదిరెడు శివుడు కంపమునా వెడలి విదితముగా సేవించరో మునులు. మాస్ టీవీ షో అయితే ఏమనాలంటే ఇదే పెర్ఫార్మెన్స్కి అటాంటి రాంగ్ కదా మీరు పాడింది, కత్తిలా పాడే అనాలి. ఇక్కడ ఆ లాంగ్వేజ్ వాడకూడదు కదా, అయినా నేను అలాగే అంటాను. ఎందుకో తెలుసా, మీరందరూ కత్తులు కాబట్టి. ఏ కత్తులు? అన్నమయ్య ఎవరు? అన్నమయ్య అంటే కత్తే, హరిఖడ్గం. ఎన్నడు మంచివాడను అయ్యేను నేను, నన్ను నీవే మన్నించి నడుపవే దైవమా. జగడపు చనగుల జాజరా, సగినల మంచపు జాజరా. జగడపు చనముల జాజర, సగినల